హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఇప్పుడు అసలే వింటర్ సీజన్ కదండి, అందరికీ వేడివేడిగా తినాలనిపిస్తుంది. అలాగే క్రిస్మస్ న్యూ ఇయర్ టైం కాబట్టి పిల్లలకు కూడా హాలిడేస్, వాళ్ళు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోయేలాగా బ్రెడ్ పిజ్జా చేసి పెట్టారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. అయితే బ్రెడ్ పిజ్జా కోసం ప్యాన్కి కొద్దిగా బటర్ అప్లై చేసుకుని ఇలా ఒక బ్రెడ్ స్లైస్ ఉంచుకొని పైన ఇలా కొద్దిగా షెజ్వాన్ సాస్ కానీ పిజ్జా సాస్ కానీ అప్లై చేసుకొని ఇక్కడ నేనైతే బేబీ కార్న్, అలాగే రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, చెర్రీ టొమాటో, అలాగే ఆనియన్స్, రెడ్ పాప్రికా, అలాగే జలపెనాతో నేను ఇలా సెట్ చేస్తున్నాను. మీకు అవైలబుల్గా ఉన్న ఏ వెజిటేబుల్స్నైనా యూస్ చేసుకోండి. పైన ఇలా కొద్దిగా తురిమిన చీజ్ వేసుకొని పిజ్జా సీజనింగ్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుని మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు మీరు ఇలా కాల్చుకున్నారంటే క్రిస్పీగా ఉండే బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మనం నార్మల్ పిజ్జా చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది కదా. సో అలా ఎక్కువ టైం పట్టకుండా తక్కువ టైంలో ఫాస్ట్గా అయిపోవాలనుకున్నప్పుడు ఇలా బ్రెడ్ పిజ్జా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్లో అయితే సేమ్ పిజ్జా టేస్టేనండి. మనం అన్నీ పిజ్జాకి ఏమి యూస్ చేస్తామో అవే వాడాం కాబట్టి టేస్ట్ అయితే ఏమాత్రం చేంజ్ ఉండదు. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలా చేసి పెట్టారంటే ఎప్పుడూ కూడా నార్మల్ పిజ్జా కన్నా బ్రెడ్ పిజ్జావే చేసి పెట్టమని అడుగుతారు. పిల్లలు పెద్దలు ఇద్దరు ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.